ఇగో నమస్తే తెలంగాణ మొదటి పేపర్లో రేవంత్ రెడ్డి యాడ్. ఇక చూడండి ఎంత అద్భుతమైన ఎవరు యాడ్ ఇచ్చారు ఇది అంటే మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారా దాని ఓపెనింగ్ అనుకుంటా ఇది. దాని ఓపెనింగ్ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యధిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్. దయచేసి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దామోదర్ రాజేశ్వర గారు మీరు ఆ హాస్పిటల్కి ఓపెనింగ్కి వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఏదైతే ప్రైవేట్ వైద్యానికి సంబంధించినటువంటి కార్పొరేట్ మాఫియా పైన కూడా నియంత్రణ తీసుకొచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఈరోజు ఆ ఓపెనింగ్కి వెళ్తారు, ఆ మెడికల్ హాస్పిటల్ ఇష్టారీతిన బిల్లు ఇస్తాడు, మీకు వచ్చిన దానికి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అయితే కావచ్చు, వాడు ఇక జీవితాంతం సంవత్సరంకు 100 కోట్ల 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తూ అమాయకమైనటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను ఆ ఇళ్లను కూడా అమ్మే వాళ్ళ మొత్తం కూడా తీసుకొచ్చి ఈ హాస్పిటల్కి ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మెడికవర్ హాస్పిటల్ కానీ, యశోద కానీ, అపోలో కానీ అన్ని రకాల హాస్పిటల్స్ కూడా, సన్షైన్ కానీ అన్ని రకాల హాస్పిటల్స్ కూడా ఈరోజు కార్పొరేట్ మాఫియా పేరిట పేద ప్రజల అమాయకుల డబ్బులను దోచుకుంటా ఉన్నటువంటి దోపిడీదారు వీళ్ళంతా కూడా. దయచేసి రేవంత్ రెడ్డి మీరు వెళ్తే వెళ్ళవచ్చు, కాకపోతే దయచేసి కార్పొరేట్ వైద్యం పైన ఆ ఖర్చులకు సంబంధించిన ఫీజుల పైన నియంత్రణ ఉండే విధంగా ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేది నేనైతే కోరుతా ఉన్నాను. మొత్తం క్యాబినెట్ మొత్తం పోతున్నట్టున్నాయా, ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఎక్కడ ఇది వరంగల్ వరంగల్ మెడికల్ హాస్పిటల్ గ్రేట్ చూడన్నా. ఇంక కింద ఎంపీల పేర్లు ఎమ్మెల్యేల పేర్లు అసలు ఎవరిని వదలలే. గండా సత్యనారాయణ, బండా ప్రకాష్ డిప్యూటీ చైర్మన్, బసవరాజ్ సారయ్య, తీన్మార్ మల్లన్న, అనిల్ కృష్ణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెడికల్ హాస్పిటల్స్, శరత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హరికృష్ణ, ఏఆర్ కృష్ణ ప్రసాద్, మెడికవర్ వరంగల్ ప్రత్యేకత 40 మందికి పైగా ఎక్స్పర్ట్ డాక్టర్స్. ఎందుకు దోచుకోవడానికే, ఇంకేముంటుంది, 300 బెడ్స్ 150 ఐసీయూ బెడ్స్. ఐసీలు పెట్టిరంటే ఐసీలు అంటే ఏ చిన్న రోగం రండి ఐసీలో పంపంటారు. ఆయన దట్టు చూడు 300 బెడ్స్ హాఫ్ ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. హాఫ్ ఐసీయూ బెడ్స్ ఐసీల మీద దందా గట్టిన ఇద్దరు ఫిక్స్ అయినట్టు మెడికల్ హాస్పిటల్ అంటే ప్రతి 2 బెడ్లకి ఒక ఐసీయూ బెడ్ అన్నట్టు. ఏం వాడు చిన్న యాక్సిడెంట్ ఐసీయూ పంపరు అని అంటారు. ఐసీయూ పంపించినామంటే ఇక తడిసి మోపెడు కావాల్సిందే బిల్లు. 20కి పైగా స్పెషాలిటీ వైద్య సేవలు, 6 ఆపరేషన్ థియేటర్. అబ్బో ఇక ఏ చిన్న వచ్చినా ఆపరేషన్ థియేటర్ పంపుడే. అంతే. ప్రపంచ స్థాయి క్యాత్ ల్యాబ్, బెస్ట్ టెక్నాలజీ, ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్. మరి ఉండాలి కదా, ఎందుకంటే మీకు బిల్లులు ఇచ్చేదే ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్స్, మీకు డబ్బులు ఇచ్చేదే. ఆడు పన్నీర్ పోయినా కానీ ఎంఆర్ఐ పోయిండ్రు స్కాన్ చేయండి ఫస్ట్ అంటారు.